ఏ మాట కామాటేనోళ్ళ మన తెలుగు హీరోలు చాలా గొప్పోళ్ళు. ఎందుకంటారా, మన హీరోలను చూస్తే పులులే భయపడతాయి, సింహాలు దడుచుకుంటాయి. ఇక మన బాలయ్య బాబు గురించి అయితే సెపరేట్గా చెప్పవలసిన పనే లేదు. బాలయ్య బాబును మనిషి కంటే కూడా సింహం లెక్కనే చూస్తారు అందరూ. అవు కానీ నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా, యాదకొచ్చింది. పులులు సింహాలను చూస్తే మనసొంటోళ్లకు గుండె పోటు వచ్చింద పని అవుతుంది కదా. చూసినాడు జ్వరమే వస్తుంది, ఇక నిద్ర కూడా పట్టది. అసంటితోళ్ళ ఒకే ఒక్కడున్నాడు సింహాన్ని దడుచుకునేటట్టు చేసిండు. దానికే గుండెపోటు వచ్చినంత పని చేసిండు. ఒక చూడురు మీరే. నిజమేనోల్లా, ఒక సాదా సీదా మనిషి ఒక సింహానికే గుండెపోటు పట్టుకొచ్చిండు. ఇగో ఇటుకెళ్ళి చూడురి, అట్నుంచి ఒక మనిషి అడుగులు అడిగేసుకుంటా పోతుండా. పాపం ఏం రందులున్నాయో. అటు దిక్కేమో ఒక సింహం మెల్లమెల్లగా నడుచుకుంటా పోతాంది. ఈయన ఇటు అది అటు, ఈయన ఇటు అదట. కథం ఇద్దరికిద్దరు ముఖాలు చూసుకున్నారు. ఇక ఈ మనిషిని చూసుడుతోనే సింహానికి గజ్జుమన్నది. ఉరుకుడు. ఇక ఈయనకు కూడా జల్లు అన్నట్టున్నది. వెనక కూరకొచ్చిండు. అటెనక ఈయనకే చక్కెర వచ్చినట్టు అయిందట. నన్ను చూసి సింహం భయపడ్డది. నేను సింహం కంటే తోపును అనుకుంటా గల్లా ఎగిరేసిండు వల్ల. ఇది గుజరాత్ రాష్ట్రంలోనే ఒక సిమెంట్ కంపెనీ కాడ జరిగింది. అటుకెళ్ళి అడవులు ఉంటాయి కదా, అడవి నుంచి సింహం తప్పించుకొని బయటకు వచ్చింది. ఈయన కూడా ఏదో ఖయాలను నడుచుకుంటూ పోతుంటే గీ కథ అయింది. మొత్తానికే సింహాన్ని గజ్జం అనిపించిందంటే ఈయన మామూలుడు కాదన్నట్టే కదా. ఇక ఇప్పుడు కర్ణాటక పోదాం. ఈడ నడి రోడ్డు మీద ఒక ఏనుగు నిలబడి ఉన్నది. అంటే ట్రాఫిక్ క్లియర్ చేస్తాను కావచ్చు, మనకు తెలియదు. మరి అట్లా నిలబడ్డప్పుడు దాని తెరువుకు పోవద్దు కదా. కార్లు మెల్లగా దాడుతున్నాయి. అయితే ఇటు నుంచి ఒక అయినా దాన్ని ఏమో మెసలు ఇచ్చింది కావచ్చు. ఆ ఏనుగుకు షిర్రుమన్నది. కథం ఆయన ఎంబడి పడ్డది. తొండంతోనో ఒక్కడు దర్శింది. నాకైతే భయం అయిందోలా ఈ వీడియో చూస్తుంటే. పాపం ఆయన అట్లనే అన్నాడు చూడు. ఇంకా నాయం పానానికి ఏం కాలేదు. నన్ను అడిగితే ఏ జీబు కూడా ఎవ్వరికి ఏమన్నది. కావలసుకొని కీసులాటలు పెట్టుకోదు. దాన్ని ఏమన్నా అంట మన భయంతోనది మంది మీదకి వస్తుంది. గంత పెద్ద సింహమే భయపడ్డది. ఈ ఏనుగు మరల పడ్డది. ఎందుకంటే ఒకటేమో భయంతో వారిపోతే ఇంకోటి బీపితో మీద పడ్డది కదా.